శ్లోకము మహాభారత యుద్ధ సమయంలో దుర్యోధనుడు తన సైనికులకు ఇచ్చిన ఆజ్ఞ. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః. మీరు మీ మీ యుద్ధ స్థానాలలో నిలిచి ఉండాలి. భీష్మమేవాభిరక్షन्तు. ప్రధానంగా భీష్మ పితామహుని రక్షణ కోసము దృష్టి పెట్టండి. భవంతః సర్వ ఏవ హి. మీరు అందరూ ఏకాగ్రతతో ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. దుర్యోధనుడు భీష్మ పితామహుడు తన పక్షాన ఉన్నప్పటికీ పాండవులపై ఆయనకు మృదు స్వభావము ఉందని అర్థం చేసుకున్నాడు. అందుకే భీష్ముని రక్షించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తన సైనికులకు ఆదేశించాడు. ఈ శ్లోకము యుద్ధ కౌశలము, నాయకత్వము మరియు భక్తి భావాన్ని సూచిస్తుంది. భీష్ముడు ధర్మాన్ని అనుసరించే మహావీరుడు, కానీ కౌరవ పక్షంలో ఉన్నాడు. దుర్యోధనుడు తన అగ్రశ్రేణి యోధుడైన భీష్ముని రక్షించుకోవాలన్న ఆలోచనలతో ఈ మాటలు చెప్తాడు.